సైక్లోన్ అది ఉందంట కదా! పర్లేదు సార్. అవునవును. మరి. ఓకే. ఇప్పుడు ఏం మళ్ళా పర్లేదు. మొబైల్ డేటాతో కనెక్ట్ అయ్యామట. అది ట్రై చేశాను అవ్వలా. సరే ఒకసారి మొబైల్ ఓకే. డేటాతో కనెక్ట్ అవుదాం అని చెప్పి కనెక్ట్ అయ్యాను. సరే తను సో మీరు ఉండేది హైదరాబాద్ అండి? హైదరాబాద్ అండి నేనుండేది. ఓకే. మీదెక్కడ నేటివ్ ఎక్కడ మీది? నాదైతే కాకినాడ అండి. ఓహ్! మేము అక్కడే ఇగ కాకినాడే. మా మదర్ ఇన్ లా అంతా కాకినాడే అటు సైడ్. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మా సిస్టర్ వాళ్ళు ఓహ్! ఓకే. ఓకే. వాకల్పూడి. ఆహాహా! ఓకే. గుడ్. వస్తుంటారా కాకినాడ ఇయర్లీ వన్స్? సో నేను ఆల్మోస్ట్ 2016 నుంచి ఇయర్లీ వన్స్ వచ్చాను. ఈ 2020లోనే రాలేదు. ఇంకా అవ్వలేదు నాకు ఈ కరోనా వల్ల. ఓకే. ఓకే. ఆహ్, నేను ఫైన్. మొన్న 2019 ఆగస్ట్‌లో వచ్చాను. అవునా? ఓకే. మళ్ళీ ఇక్కడికి. ఓకే. ఓకే. మళ్ళీ ఆగస్ట్‌కి వద్దామంటే ఇంకా ఓకే. ఎక్కడికక్కడే ఆగిపోయాం. ఓకే. ఓకే. ఫైన్. తిను కూడా జాయిన్ అయ్యారు వినీష గారు కూడా. వచ్చేసారా? ఓకే. యాహ్! యాహ్! ఇలా స్క్రీన్ షేర్ అవుతుందండి? అవుతుంది సార్. యాహ్! సో ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అంటే ఎలిమెంట్స్ అంటే సాధారణంగా మనం ఇచ్చే డివ్ ట్యాగ్ గాని, పారాగ్రాఫ్ ట్యాగ్ గాని, స్పాన్ ట్యాగ్ గాని, ఇమేజ్ ట్యాగ్ గాని ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారన్నమాట. ఓకే. ఈ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్‌కి ఎడిషన్‌గా మనం ఏమైనా యాడ్ చేసేది అట్రిబ్యూట్ అవుతదన్నమాట. సపోజ్ ఒక డివ్ ట్యాగ్ ఉంది. ఆ డివ్ ట్యాగ్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ ఇస్తున్నాను. లేక విడ్త్ ఇస్తున్నాను. విడ్త్ ఒక అట్రిబ్యూట్. హైట్ ఒక అట్రిబ్యూట్. ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ చూపిస్తాను చూడు. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ పి అన్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది ఒక ఎలిమెంట్ అయిపోయిందన్నమాట. సో ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను నేను. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నది ఎలిమెంట్. దీనికి నేను విడ్త్ అని ఇచ్చాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 పిక్సెల్స్. సో ఇది అట్రిబ్యూట్ అంటాం మనం. ఓకే. సో ఎలిమెంట్ అట్రిబ్యూట్ ఇది క్లియర్ అయింది కదా మీకు? హలో. వినిపిస్తుంది సార్, చెప్పండి. ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ కి డిఫరెన్స్ అదనమాట. ఎలిమెంట్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ ఏంటి అన్నది మీకు అర్థమై ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ h1 అని చెప్పి ఒక ఎలిమెంట్ ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను దిస్ ఈజ్ h1 ట్యాగ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం బ్రౌజర్లో చూస్తే h1 ట్యాగ్ అని కానీ చూడండి, ఇందాకలాగా మన పారాగ్రాఫ్ ట్యాగ్లో చాలా చిన్నగా కనిపించింది. దీన్ని h1 ట్యాగ్ అంటే హెడింగ్ ట్యాగ్స్ అనమాట ఇవి. ఓకే. మనకి ఏదైనా బ్రౌజర్లో చూసేటప్పుడు హెడర్స్ అవి కాస్త పెద్దగా కనిపిస్తుంటాయి. ఇక్కడ సపోజ్ ఇదే ఉంది. ఈ సైట్లో ఇవి చూడండి, ఇవి కనిపిస్తున్నాయి కదా, W3C. కోర్స్ అది లోగో అనుకోండి. ఈ పైన కనిపిస్తున్నవి చూడండి బోల్డ్గా పెద్దగా, ఇవి h1 ట్యాగ్స్ అవుతాయి. ఓకే. ఈ చిన్న చిన్నవి ఇట్లా కనిపిస్తుంది కదా, దీంట్లో అది పీ ట్యాగ్లో వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. మనం ఏదైనా వెబ్ పేజ్ చేసేటప్పుడు ఇట్లాగే క్రియేట్ చేసుకుంటాం. సో h1 ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ మనకి h1 టు h6 దాకా ఉంటాయి మనకి. h1, h2, h3, h4, h5, h6. సో ఇప్పుడు మీకు వేరియేషన్ తెలుస్తుంది నేను బ్రౌజర్లో ప్రివ్యూ చేసేటప్పుడు. h3, h4 అన్నాను. సపోజ్ నేను అన్నిటికీ h1 అనే పెట్టేశాను. కాకపోతే మీకు బ్రౌజర్లో కనిపిస్తుంది కదా, ఈ హెడ్డింగ్ h6 దాకా వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది చూడండి. అంటే ఇప్పుడు మనం అన్నీ యూజ్ చేయాలని లేదు కదండి? అన్ని యూస్ అంటే సపోజ్ మీకు ఒక వెబ్సైట్లో కానీ అప్లికేషన్లో కానీ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ అనేది ఉంటుంది. అవును. మెయిన్గా అలాంటి టైం అలాంటి టైంలో మనం మోస్ట్లీ h1, h2 యూస్ చేసుకుంటాము. అన్నీ యూస్ చేయాలని రూల్ లేదు. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు అన్నిటికన్నా చిన్నగా చూపించాలి అన్నప్పుడు h6 యూస్ చేసుకుంటాము.
లేదా మీరు H1 ట్యాగ్‌కి సైజ్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఇచ్చుకొని ఇక్కడ ఇంత పెద్దగా కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవాలంటే ఫాంట్ సైజ్ మీరు తగ్గించుకోవచ్చు. మనం స్టైల్స్ లేక సిఎస్ఎస్ ద్వారా అప్లై చేసి దీనికి కలర్స్ ఇచ్చుకొని లేక ఫాంట్ సైజ్ తగ్గించుకొని చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ట్యాగ్ వచ్చి మనకి ఎప్పుడు మెయిన్ హెడర్ వచ్చేసి మనకి H1 లోనే పెడతామన్నమాట. ఆ తర్వాత మీకు వచ్చే సబ్ హెడ్డింగ్స్ మీ ఇష్టం. H2 పెట్టుకుంటారా, H3 పెట్టుకుంటారా, H5, H6 ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, ఇక్కడ ఏం లేదు కదా, క్లియర్ గానే ఉంది కదా ఇక్కడ. ఇది మనకి మన ట్యాగ్స్ H1 to H6 వీటిని మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అంటాము. హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఇందులో మీకు కమెంట్ చేయడానికి HTML లో ఈ విధంగా కమెంట్ చేసుకుంటారు. మీరు జావాలో కూడా యూజ్ చేసి ఉంటారు వినిష గారు, కమెంట్స్ అవి చేయడం అన్నది. లైన్ కమెంట్ చేయాలి అనుకుంటే HTML లో ఈ విధంగా మనం కమెంట్ చేస్తాం. అంటే ఇది మనకు కనిపిస్తుంది, బట్ యూజర్ మన బ్రౌజర్ లో కనిపించదు మళ్ళీ. అది ఇప్పుడు నేను ఇక్కడ రాశాను, అది కనిపించదు. సపోజ్ నేను ఇది తీసేసాను అనుకోండి, అది మీకు బ్రౌజర్ లో ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పి వచ్చేసింది. సో ఇది మన యూజర్స్ మనం చేసుకునేటప్పుడు మనకి కన్వీనియంట్ గా ఉండడం కోసం ఇట్లా కమెంటెడ్ లైన్స్ పెట్టుకోవాలి. లేక ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, నేను ఏదో ఎమర్జెన్సీలో నేను లీవ్కి వెళ్ళాను, ఇది నేను మీకు కేటీ ఇచ్చాను, ఈ ఫైల్ మీద మీరు వర్క్ చేయాలి, నేను ఇలా కమెంట్స్ పాస్ చేసుకుంటున్నాను అనుకోండి. సో మీకు అర్థమవుతుంది, ఓకే ఇక్కడ దీనికోసం ఇవి పెట్టారు, ఈ కమెంట్ లైన్ దీనికోసం యూజ్ అయ్యింది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ దీంట్లో వర్క్ చేసుకున్నారు అన్నది. సో యూజర్కి మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవాలన్నా మనం చూసుకోవాలన్నా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం కమెంట్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఇది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి మనకి. ఈవెన్ జావా స్క్రిప్ట్లో వెళ్ళండి, లేక మన సిఎస్ఎస్లో వెళ్ళండి, ఎక్కడికైనా సరే కమెంట్స్ అన్నవి చేస్తూనే ఉంటాం మనం, లైన్స్ కామెంటెడ్ చేయడం అన్నది. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. ఇది HTMLకి ఈ విధంగా ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఇండెంటేషన్. సపోజ్ నేను ఈ HTML ఇక్కడ రాశాను, HTML హెడ్ టైటిల్, ఇలా ఉందనుకోండి, మనకి ఎక్కడ ఏది ఉన్నదని తెలియదు. సాధారణంగా ఇలా ఉంటే మనం చూసుకోవడానికి కాస్త ఇది ఉంటుంది. అదే మనం ఇండెంటేషన్ ఇచ్చుకున్నాం అంటే, ఇండెంటేషన్ అంటే ఏం లేదు, ఇది నేను ఇచ్చాను అనుకోండి ఇలాగా, ఇక్కడ మీకు వస్తున్నాయి చూడండి, యారోస్, షెవరాన్ ఐకాన్స్. సో ఇదేంటంటే మనం ఆ కోడ్ని ఐడెంటిఫై లేక ఈజీగా రీడబిలిటీ ఈజీగా చేసుకోవడం కోసం ఇది ఇచ్చుకుంటాం అనమాట. సో బాడీ ట్యాగ్లో నేను ఇవి ఇస్తున్నాను, ఇవంతా ఒక ఇండెంటేషన్లో ఉందనుకోండి. సో బాడీ ట్యాగ్లో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అన్నది ఒకవేళ నేను కొలాప్స్ చేసేసినా సరే మొత్తం ఇది ఇందులో కొలాప్స్ అయిపోతుంది మీకు. సో ఇది కూడా ఇంపార్టెంట్, అంటే మన కోడ్ రీడబిలిటీ కోసం ఇది ఇలాంటివి ఫాలో అవ్వాలి. సో ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఓకే వీళ్ళు ప్రొఫెషనల్ వేలో చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా సరే. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే వీళ్ళు కాస్త కోడింగ్ మెథడాలజీ ఫాలో అవుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా మనం డైరెక్ట్ ఇట్లా చేసేసామనుకోండి, కోడింగ్ రేపు పొద్దున మీ టీఎల్స్ చూడొచ్చు, లేక వేరే పర్సన్స్ ఎవరైనా చూడొచ్చు, వాళ్ళకి అర్థం కాకపోతుండొచ్చు. ఇది ఈ విధంగా మనం ఇండెంటేషన్ అనేది ఇచ్చుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ మనకి ఎలిమెంట్స్లో ఏమేమి ఉంటాయో, సపోజ్ ఇప్పుడు మనం హెడరింగ్ ట్యాగ్స్ యూస్ చేసేసాము, అయిపోయింది. యాక్చువల్గా మనకి ఎలిమెంట్స్ ఉండేవి div, ఫైన్. నెక్స్ట్ సారీ ఇక్కడ క్లోజ్. తర్వాత వచ్చి ఉండేది మనకి స్పాన్, నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ H1, సో ఇక్కడ మనం ఏమేమి ట్యాగ్స్ ఇస్తున్నాము, ప్రతిదీ ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటున్నాయండి. ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, H1. నెక్స్ట్ అట్లాగే మనకి హెడింగ్ ట్యాగ్స్ స్పాన్ అయ్యింది. ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది,
ఇమేజెస్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఐఎంజీ ట్యాగ్ ఇస్తాం మనం. సో ఇది ఎంటీ ట్యాగ్ అవుతుంది మీకు. దీనికి క్లోజింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు. ఐఎంజీ ఎస్ఆర్సి ఇది కొట్టి ఇందాక మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ చూపించాను చూడండి. మనం ఒకవేళ ఏదైనా ఇమేజెస్ పెట్టామనుకోండి, ఆ ఫోల్డర్లో పెట్టుకుంటే మన ఎస్ఆర్సి వచ్చి ఇమేజెస్ ఐఎంఏ జిఎస్ స్లాష్ సమ్ ఇమేజ్, అది డాట్ దాని ఎక్స్టెన్షన్ జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జీ అయితే పిఎన్జీ ఇచ్చుకుంటాం మనం. సో దీనికి మళ్ళీ మీకు క్లోజింగ్ ట్యాగ్ అవసరంలా, వీటిని మనం ఎంటీ ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇది నేను ఇమేజెస్ ఫోల్డర్ పెడితే ఇట్లా ఇస్తాం, లేదా మీరు డైరెక్ట్గా ఫోల్డర్ క్రియేట్ చేయకుండా ఇస్తే డైరెక్ట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. వేరియేషన్ ఉంటుంది, మీరు ఇచ్చుకునే స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అది. ఓకే, సో నేనైతే ఇది ఫాలో అవుతాను కాబట్టి నేను ఇట్లా చేస్తుంటాను అనమాట. నెక్స్ట్ బిఆర్ ట్యాగ్ ఉంది. బిఆర్ ట్యాగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, సపోజ్ నేను ఒక కంటెంట్ రాశాను, ఈ కంటెంట్కి మధ్య నాకు బ్రేక్ కావాలి. సో చూపిస్తా ఇక్కడ. నేను లోరమ్ ఎప్సన్ ఇది ఒక డమ్మీ కంటెంట్ పెట్టుకోవడానికి అండి. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కింద తీసుకున్నాను. సో ఇది మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇలాగ ఇక్కడ మనం ఇమేజ్ పెట్టాలా. ఓకే, మీకు ఇది ఐడెంటిఫికేషన్ అనమాట. రేపు పొద్దున మీరు ఇమేజెస్ పెట్టినా, ఒకవేళ మీరు పాత్ రాంగ్ ఇచ్చినా సరే, లేక ఎక్స్టెన్షన్ రాంగ్ ఇచ్చినా సరే ఇట్లా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, సరే నేను ఇచ్చిన ఇమేజ్ పాత్ రాంగ్ అయ్యింది అని చెప్పి. ఇక్కడ యాక్చువల్గా మనం అసలు ఇమేజే పెట్టాలా, మనం ఇమేజ్ పెట్టకుండా మనం ఇమేజ్ ఎస్ఆర్సి ఇచ్చాం కాబట్టి ఇది అట్లా కనిపిస్తుంది. సో నేను తీసేస్తున్నా దాన్ని. కాకపోతే మిగతా మనకు కనిపించట్లేదు చూడండి. స్పాన్ కానీ, పీ కానీ, H1 కానీ ఇవి మనకు ప్రింట్ అవ్వవు. ఓన్లీ ఇది ఒకటే ప్రింట్ అయింది. కాకపోతే ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్య గ్యాప్ కావాలి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ కొట్టేశాను, అయినా సరే మీకు ఇక్కడ ఇది సెకండ్ లైన్కి వెళ్ళలేదు చూడండి, ఇక్కడ కంటిన్యూ అవుతుంది అది. ఓకే, సో అటువంటి టైంలో మనం బిఆర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం లైన్ బ్రేక్ చేయడం కోసం. ఇది కూడా మీకు ఎంటీ ట్యాగ్, దీనికి మళ్ళీ క్లోజింగ్ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బిఆర్ అని చెప్పి అట్లా వదిలేసినా సరే అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి సెకండ్ లైన్కి వచ్చింది. ఫైన్, ప్రసన్న గారు అర్థమవుతుంది కదా? ఓకే ఓకే. సో బ్రేక్ ట్యాగ్ మనం దీనికోసం బ్రేక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది ఇచ్చేసాను, నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ తీసేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి, అవసరం లేదు నాకు. సో దీని కింద మళ్ళీ నేను H1 అని పెట్టుకున్నా. సరే, ఇది ఇప్పుడు మీరు ఇక్కడ పారాగ్రాఫ్ ఓకే, ఎండింగ్ అక్కడ కనిపించలేదండి నాకు. ఓకే ఓకే, లేదు ఎండింగ్, వీటికి ఇంకా ఎండింగ్ ట్యాగ్ లేకపోతే మీకు అక్కడ ప్రింట్ అయ్యేది కాదు అసలు, మనం సరిగా ఇచ్చేది. అవును అవును, అంటే అది లైన్ లాస్ట్ లో కనపడలేదు. ఒకసారి తీసి చూద్దాం అసలు ఏమవుతుంది. మీరు మీకు ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, కంపల్సరీ అనమాట అది. ఎందుకు సేవ్ అవ్వట్లా? సో ఎట్లయినా మీకు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని మీకు ఇక్కడ కనిపించే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పీ ట్యాగ్ తీసేసాను, క్లోజింగ్ ట్యాగ్ తీసేసాను నేను, అయినా సరే అది ప్రివ్యూ అయిపోతుంది. అదేంటంటే మనం స్టార్టింగ్ లో మనం చూసాం చూడండి, HTML అని చెప్పి నేను ఫస్ట్ HTML పేజ్ అని రాశాను, అందులో అసలు హెడ్డింగ్ ట్యాగ్ కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ ఏమీ పెట్టలేదు, అయినా సరే ప్రింట్ చేసుకుంది అది. బ్రౌజర్ అయితే రీడ్ చేసేస్తుంది, ఇక్కడ ఇష్యూస్ రావు. కాకపోతే రేపు పొద్దున వెళ్ళి మనం ఏదైనా అప్లికేషన్ ప్రొడక్షన్ లో డెవలప్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఇష్యూస్ వస్తాయి అనమాట. అసలు మిక్సప్ అయిపోతాయి కొన్ని వర్డ్స్, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది అర్థం కాదు. రైట్, ఇది మాత్రం మనము చూసుకుంటూ ఉండాలి. ప్రతిదీ మనం ట్యాగ్ ఓపెన్ చేసింది క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చున్నామా లేదా, ఇది ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక H1 ఇస్తున్నా, H1 ట్యాగ్ క్లోజ్ చేసుకున్నా, హెడర్ అన్నాను. సో ఈ రెండింటి మధ్య నాకు లైన్ కావాలి.
పారాగ్రాఫ్ కి హెడర్ కి మధ్య ఈ వెర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ వచ్చింది చూడండి. అవునండి. సో దీన్ని హెచ్ఆర్ ట్యాగ్ తోటి మనము క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ మనం సిఎస్ఎస్ ద్వారా చేసుకునేది సిఎస్ఎస్ లో ఈ పర్టికులర్ H1 కి ఒక క్లాస్ రాసుకుంటాము, దాంట్లో బోర్డర్ ఇచ్చుకుంటాం, అది ఓకే. లేదు మనకు సిఎస్ఎస్ అవసరం లేదు, ఓన్లీ ఇట్లా చేయమన్నారు HTML లో చేయమన్నారు ఉన్నప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ యూస్ చేసుకోవాలి మీరు. దీనికి కూడా ఇది కూడా మీకు ఎంటీ ట్యాగ్, దీనికి కూడా మీకు క్లోజింగ్ అవసరం లేదు. మనకి క్లోజింగ్ అవసరం లేని ట్యాగ్స్ ఏముంటాయంటే బిఆర్ ట్యాగ్ ఒకటి, హెచ్ఆర్ ట్యాగ్ ఒకటి, ఐఎంజీ ట్యాగ్ ఒకటి. ఓకే, వీటికి మనకి అవసరం లేదు. కాకపోతే రిమైనింగ్ వాటి అన్నింటికి మనం స్పాన్ కానీ డివ్ కానీ ఏదైనా ఎంచుకున్నా సరే వాటికి క్లోజింగ్ అనేది ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. బ్రౌజర్లో ప్రివ్యూ అవుతుంది కానీ కొన్ని చోట్ల మీకు ఇష్యూస్ వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇండెంటేషన్ అయింది, హెచ్ఆర్ అయింది, పారాగ్రాఫ్ ట్యాగ్ అయింది. ఇప్పుడు నేను ఇది మొత్తం తీసేస్తున్నాను. సరే, డివ్ ఏం చేస్తుందంటే మీకు డివ్ దీని విడ్త్ బై డిఫాల్ట్ 100% ఉంటుందండి. ఏదైనా ఒక మనం కంటైనర్ తీసుకుంటే కంటైనర్ ప్రతిదానికి విడ్త్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు స్పాన్కి ఒక విడ్త్ ఉంటుంది, పారాగ్రాఫ్కి ఒక విడ్త్ ఉంటుంది, అది మనం మెన్షన్ చేయాలి విడ్త్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ విడ్త్ అన్నది 100%. అది ఎలా ఉంటుంది అంటే మీకు ఎలా తెలుస్తుంది అది ఎంతలో ఉంది, మనకి విడ్త్ దానికి ఎంత ఉంది ఐడెంటిఫై చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నేను జస్ట్ మీకు స్టైల్ ఇన్లైన్ స్టైల్ రాసి చూపిస్తున్నాను. ఓకే, ఆ ఎలిమెంట్కి మనము స్టైల్ ఏదైనా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమైనా ఇచ్చుకుంటే అది దాన్ని మనం ఇన్లైన్ స్టైల్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీనికి విడ్త్ 100% విడ్త్ ఆల్రెడీ ఉంది మనకు తెలుసు, బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అన్నాను. ఓకే, ఈ డివ్ విడ్త్ మనకి ఎంత ఉందో తెలుసుకోవడం కోసం మనం ఒకవేళ మనకి ఏదైనా బ్రౌజర్లో ఇక్కడ ప్రింట్ అవ్వనప్పుడు మనకి ఎక్కడ ఏమవుతుందని బోర్డర్ పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది మీ కంటైనర్ ఏమైతే ఉందో దానికి 100% ఇది ఆక్యుపై చేస్తుంది డిఫాల్ట్గా. ఓకే, సో డివ్కి మనం విడ్త్ ఇవ్వకపోయినా సరే అది బై డిఫాల్ట్ 100% తీసేసుకుంటుంది. బట్ అదే నేను ఈ స్పాన్లో ఇచ్చాను సేమ్ థింగ్. నేను ఇక్కడ కంటెంట్ తగ్గించేసుకుంటున్నా. సేవ్ చేశాను. దీనికి కూడా బోర్డర్ కలర్ మార్చుకుంటా ఇక్కడ నేను. సో స్పాన్ ఏమవుతుందంటే స్పాన్కి విడ్త్ ఇవ్వాలి మనం కంపల్సరీ. ఇక్కడ మనం విడ్త్ ఇవ్వాలా, ఇక్కడ విడ్త్ నేను 50%. హైట్ ఒక 200 px. స్పాన్ ఏమవుతుందంటే మీకు ఈ విడ్త్ ఉంది, మనం కంటైనర్లో విడ్త్ ఎంత ఉంది, ఎంత ఇచ్చామో అంతే తీసుకుంటుంటుంది. సపోజ్ ఈ హెడర్ ఇచ్చాను నేను. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఇక్కడ దాకే ఉంది కదా, దీని విడ్త్ ఇంతే తీసుకుంటుంది, మీకు ఫుల్ విడ్త్ తీసుకోవద్దు. దీనికి మనం ఫుల్ విడ్త్ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్టైల్ 100% ఇచ్చాను. ఓవర్ఫ్లో కూడా ఇచ్చి చూస్తాను ఒకసారి. దీనికి ఆ ప్రాపర్టీ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఈ బ్లూ లైన్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ దాకే వచ్చింది, ఇందులో తీసుకోవట్లేదు, ఇది మొత్తం అంతా ఆక్యుపై అవ్వట్లేదు. దాని ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దాం, అది ఎందుకు అవ్వట్లేదు ఏంటన్నది.
సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పాన్కి డివ్కి మీకు వేరియేషన్ చెప్పాల్సింది ఏంటి అంటే, డివ్కి మనం విడ్త్ ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే బై డిఫాల్ట్ అంత తీసుకుంటుంది. స్పాన్కి మాత్రం మీరు ఎంత ఇచ్చారు, కంటెంట్ లోపల ఎంత ఉందో అంతే విడ్త్ ఉంటుంది అనమాట. అంటే నేను ఇక్కడ దాకా నాకు విడ్త్ ఒక 100 పిక్సెల్స్ వచ్చింది అనుకోండి, ఆ 100 పిక్సెల్స్ తీసుకుంటుంది అది. ఓకే, సపోజ్ ఇదే విడ్త్ దీనికి ఇచ్చి చూస్తున్నాను ఈ కంటైనర్, దీనికి వచ్చింది చూడండి. స్పాన్కి ఇస్తే విడ్త్కి స్టైల్స్ ఏం తీసుకోలేదు అది, కానీ దాని లోపల ఉన్న కంటెంట్కి ఇస్తే తీసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ 500 ఓకే. సో అదేమవుతుందంటే డివ్కి మనము డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు విడ్త్ అన్నది, లేక స్టైల్స్ ప్రాపర్టీస్ ఏమైనా సరే. స్పాన్లో ఏంటంటే లోపల ఉన్న కంటెంట్కి ఇచ్చుకోవాలి మీరు. డైరెక్ట్ స్పాన్కి ఇస్తే అప్లై కావాలా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే అది ఎందుకు అప్లై కావట్లేదు అని చెప్పి నేను దీనికి ఇక్కడ ఇచ్చాను, డైరెక్ట్ లోపల ఉన్న కంటైనర్కి ఇచ్చాను, నేను కంటెంట్కి ఇచ్చుకున్నా, అప్పుడు అది అప్లై అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మనం విడ్త్ ఇవ్వాల్సి వస్తుంది, దీనికి విడ్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది అంటే ఒకవేళ మనకు విడ్త్ తక్కువ కావాలి అన్నప్పుడు మనం కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాకు 100% అవసరం లేదు విడ్త్, ఇక్కడ 50% దాకే కావాలి అనుకోండి, అప్పుడు మీరు డివ్కి మళ్ళీ విడ్త్ ఇచ్చుకోవచ్చు మీరు ఆ టైంలో, విడ్త్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు. లేదు బై డిఫాల్ట్ నాకు సేమ్ విడ్త్ తీసుకుంటుంది ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు నేను దీనికి కూడా 500 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే మేడం. ఓకే. యా ఓకే. సో అర్థమైంది కదా, డివ్కి స్పాన్కి మధ్య ఉన్న వేరియేషన్ అయితే ఇది. సో డివ్ అయింది, స్పాన్ అయింది. ఈ స్టైల్ అంటే మనం ఇన్లైన్ స్టైల్స్ ఇచ్చుకుంటామండి, ఇది అవసరం లేదు ఇప్పుడు మీకు ఇనిషియల్ స్టేజ్లో ఇది అవసరం లేదు. కానీ ఇన్ డెప్త్ మనం ఈ క్లాసెస్ ఇన్ డెప్త్ వెళ్ళేటప్పుడు మనకి ఈ స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్ ప్లస్ ఇంటర్నల్ స్టైల్స్, మన సిఎస్ఎస్ ఇవన్నీ నేను అప్పుడు చెప్తాను మీకు ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది. సో బేసిక్గా మనకు ఉండే ట్యాగ్స్ అయితే మాత్రం ఇవి H1, ఇవి పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మీకు మనం ఇచ్చే కంటెంట్లో పారాగ్రాఫ్ అన్నది ఇట్లా ఉంటుంది. మనం బాడీలో వచ్చే కంటెంట్ అంతా పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చుకుంటాం మనం. అంటే ఈ సపోజ్ ఈ సెక్షన్లో ఉండే కంటెంట్ ఏమైనా ఉంది దానికి పారాగ్రాఫ్ ఇచ్చుకుంటాం, లేక మిగతా మెయిన్ కంటెంట్ ఏమైతే ఉందో దానికి హెడర్ కింద ఇచ్చుకుంటాం అనమాట. హెడర్ అంటే మన దృష్టిలో ఏంటి H1, అదే దానికి మళ్ళీ సబ్ హెడర్ ఉందనుకోండి దాన్ని H2 కానీ H3 కానీ మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు అయితే క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? యా క్లియర్ అండి. ఓకే. సో వినిష గారు మీరు అదే ఆల్రెడీ ముందు కూడా చూస్తున్నాం కదా, అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు ఇక్కడ? అర్థమవుతుందండి. ఓకే. సో ఒక ఇమేజెస్ పెట్టి చూపిస్తాను ఫోల్డర్. ఇప్పుడు ఇందాక మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ చేస్తాను అన్నాను కదా నేను, అక్కడ నేను చేస్తుంటే ఏమవుతుంటే ప్రాబ్లమ్ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫోల్డర్ ఏమైతే నేను చేశానో ఆ ఫోల్డర్లోకి సబ్ ఫోల్డర్ కింద వెళ్ళిపోతుంది. సో దానికోసం అని చెప్పి నేను బయట క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఇమేజెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఫోల్డర్లో నేను ఒక ఇమేజ్ ఏదైనా పెట్టుకుంటాను నా దగ్గర ఉన్న. నిన్న మీకు unsplash.com అని చెప్పి ఒక వెబ్సైట్ చెప్పాను కదా, అక్కడ నుంచి ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఆ ఇమేజెస్ ఇందులో పెడతాను, ఒకటి రెండు మీకు జస్ట్ చూపించాను ఇమేజెస్ ఫోల్డర్ ఎట్లా వర్క్ అవుతుంది. ఓకే, ఇందాక నేను అక్కడ ఇమేజెస్ చేసా కదా, అవన్నీ ఇక్కడ రిఫ్రెష్ అయిపోయాయి ఇప్పుడు మనకి. సో ఇప్పుడు నేను ఒక డివ్ తీసుకున్నా.
src is equal to images img మనం పేరు ఏంటది img2.jpg. సో ఇది ఈ విధంగా మన ఇమేజెస్ అనేవి వస్తాయి. ఇమేజెస్ ఫోల్డర్లో పెట్టుకుంటాం. ఇమేజ్ ట్యాగ్ యొక్క పర్పస్ ఇది. ఇమేజెస్ ఏమైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా కాల్ చేసుకుంటాం మనం. సపోజ్ నేను ఈ డివ్కి విడ్త్ ఇచ్చాను అనుకోండి. ఇంకా టైం ఇంకా 9 కదా నీ క్లాసు. 8 పడుకో. హలో సార్, డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. బ్రేక్ అయిందండి. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్కి విడ్త్ హైట్ ఇచ్చాను కదా, సో దానివల్ల మీకు ఇమేజ్ అనేది ఇప్పుడు తగ్గింది అనమాట. ఇందాక మనం డైరెక్ట్ డివ్కి ఇచ్చాను, హైట్ తగ్గల, విడ్త్ హైట్ తగ్గలేదు. ఎందుకంటే ఇమేజ్ సైజ్ మీకు చాలా ఎక్కువ ఉంది అందులో. సో అదేమవుతుందంటే డివ్ మీద ఓవర్ రేట్ చేస్తుంది. డివ్ యొక్క ప్రాపర్టీస్ విడ్త్ హైట్ ని ఓవర్ రేట్ చేస్తుంది. ఇది పేజ్ కనిపించట్లేదు సార్, మీ స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఓకే ఓకే, ఇది కట్ అవుతుంది కదా, మర్చిపోతున్నాను స్క్రీన్ షేర్ చేయడం. షేర్ అయిందండి? అయ్యిందండి. సో ఇప్పుడు చూడండి, విడ్త్ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ తగ్గింది కదా. అవును. సో ఇది దీనివల్ల మనకి ఏంటంటే డివ్కి నేను డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను విడ్త్, అయినా సరే అది తీసుకోవాలా. ఎప్పుడైతే నేను ఇమేజ్ అంటే డివ్ యొక్క విడ్త్ హైట్ కన్నా ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ ఎక్కువ ఉంది, అది తగ్గించుకున్నప్పుడు అది డివ్లో మీకు షో అవుతుంది, అదర్వైజ్ మీకు షో అయ్యేది కాదు. ఇప్పుడు నేను ఇది తీసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అది ఇమేజ్ పెద్దగానే అయిపోతుంది. మీకు డివ్ విడ్త్ హైట్తో సంబంధం లేదు ఇప్పుడు దానికి. సో ఇది బేసికల్గా మనకి స్ట్రక్చర్ అన్నది ఈ విధంగా చేసుకుంటామండి. ఇమేజెస్ కానీ లేక ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ ఈ విధంగా పెట్టుకొని. సో ఇక్కడ మీరు సిఎస్ఎస్ అన్నాను కదా, నేను సిఎస్ఎస్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు నేను లింక్ సిఎస్ఎస్లో ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు దీనికి హెచ్ఎఫ్ ఇచ్చుకుంటాను నేను. హెచ్ఎఫ్ సిఎస్ఎస్ నా పాతది ఫోల్డరు, అందులో నేను సపోజ్ నేను కస్టమ్ సిఎస్ఎస్ అని ఇచ్చాను అనుకోండి, కస్టమ్ స్టైల్ అని చెప్పి .css. దీనికి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు, ఇట్లా ఇచ్చేవచ్చు మీరు. ఇది యాక్చువల్గా మనకు ఉండేది టైటిల్ కింద ఇట్లా ఇచ్చుకుంటాం. ఫైన్. అదే నేను జేఎస్ ఇచ్చుకున్నాను అనుకోండి, జావా స్క్రిప్ట్ ఏదైనా రాసుకుందాం మనం, లేక ఏమైనా ప్లగిన్స్ యూజ్ చేసుకుందాం, స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పి యూజ్ చేయాలి. ఇక్కడ స్క్రిప్ట్, ఇక్కడ ఎస్ఆర్సి వస్తుంది. మనము లింక్ స్టైల్స్ ఇచ్చుకునేటప్పుడు హెచ్ఎఫ్ ఇస్తాము, స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఎస్ఆర్సి. జేఎస్ నేను ఆల్రెడీ ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఇది జేఎస్. దీంట్లో ఉన్నది కస్టమ్ జేఎస్ అని చెప్పి, మెయిన్ జేఎస్ అని చెప్పి ఏదో ఒకటి ఫైల్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఇక్కడ నుంచి కాల్ చేస్తా. స్క్రిప్ట్ మళ్ళీ స్క్రిప్ట్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. సో దీని లోపల మనం ఇక్కడ
ఇలా హెడర్ పార్ట్లో ఇవి కాల్ చేసుకోవడం కోసం మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. రేపు పొద్దున మీరు ఇందులో కస్టమ్ స్టైల్స్ ఏమైనా క్రియేట్ చేసినా సరే ఈ సిఎస్ఎస్లో పెట్టేసుకుంటారు. సిఎస్ఎస్ ఫైల్, జేఎస్లో జేఎస్ ఫైల్స్ పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇమేజెస్ గురించి మీకు ఐడియా వచ్చింది కదా. నేను ఇమేజెస్ ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ నా దగ్గర 100 ఇమేజెస్ కావచ్చు, 10 ఇమేజెస్ కావచ్చు, అవన్నీ నేను ఇమేజెస్ ఫోల్డర్లోనే పెట్టుకుంటాను. నేను కాల్ చేసుకునేటప్పుడు నేను ఇట్లా కాల్ చేసుకుంటాను. సపోజ్ నేను ఇక్కడ కాల్ చేశాను ఇమేజెస్ అని చెప్పి ఇమేజెస్ బదులు IMG వరకే ఇచ్చాను నేను. అప్పుడు మీకు ఇక్కడ ఈ ఫైల్ అన్నది కాల్ అవ్వదు, ఎందుకంటే మనం ఇచ్చిన పాతే రాంగ్ అయిపోయింది. హలో, ఓకే ఓకే. అంత సైలెంట్గా ఉంటే అసలు నాకు అర్థం ఏమైనా డిస్కనెక్ట్ అయిందా అనుకున్నాను నేను. ఓకే, సో మనం పాత ఏమైనా రాంగ్ ఇస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇందాక మీకు కూడా చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఏమైనా మనం ఇక్కడ సరే నేను ఇక్కడ ఇది కరెక్ట్ ఇచ్చాను, ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ జేపీజీ బదులు PNG అని ఇచ్చినా సరే కనిపించదు. అట్లాగే ఇది ఎక్స్టెన్షన్ కూడా కరెక్ట్ ఇచ్చాను, ఇమేజ్ సోర్స్ రాంగ్ ఇచ్చాను నేను, అప్పుడు కూడా మీకు ఇమేజ్ డిస్ప్లే కావాలి. సో మనం అక్కడ ఎట్లా ఇచ్చామో అదే యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ సో ఇక్కడ మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఇమేజెస్ కానీ సిఎస్ఎస్ రేపు ఒకవేళ మనం ఇచ్చే సిఎస్ఎస్లో కూడా పాత ఏమైనా రాంగ్ అయినా సరే మన సిఎస్ఎస్ అది రిఫ్లెక్ట్ కాదు, జేఎస్లో రిఫ్లెక్ట్ కావు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ ఎట్లా పెట్టుకున్నామో ఫోల్డర్ స్ట్రక్చర్ లేక ఫైల్ నేమింగ్ ఏమైతే ఇచ్చుకున్నామో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రావడానికి మనం ట్రై చేయాలి. 100% అదే ఉండాలి. ఏమాత్రం మిస్టేక్ అయినా సరే మనకి రిఫ్లెక్షన్స్ అనేవి కనిపించవు. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేస్తారా మీరు రేపు? మన డివ్ ట్యాగ్ నుంచి H1 మన ఈ హెడర్ ట్యాగ్స్ ప్లస్ ఇమేజెస్ అవుతుందా ప్రాక్టీస్ చేయడానికి మీకు? చేస్తాను సార్. కాకపోతే మీరు అన్నారు కదా సమ్ అక్కడ హాలిడేస్ ఉన్నాయి, క్లాస్ ఉందండి. మళ్ళీ మండే పెట్టుకుందామండి క్లాస్. ఓకే సార్. ఓకేనా? సో ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ మనకి తప్పదు అనుకున్నప్పుడు ఇన్ కేస్ సాటర్డే ఎప్పుడైనా చూద్దాము. ఓకేనా? సో ఇప్పటికైతే ప్రస్తుతానికి మండే నుంచి మోస్ట్లీ 5 days ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా తొందరగా కవర్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ టైంలో సాటర్డేస్ కూడా కంటిన్యూ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే రేపు నాకు కొన్ని ఉన్నాయన్నమాట, ప్లాన్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళాలనుకుని అవ్వదు, రేపు అయితే అవ్వదు. ఒకవేళ సాటర్డే ఏమైనా పెట్టుకోవాలంటే మనం ముందే ప్లాన్ చేసేసుకున్నాం, ఈ సాటర్డే ఉంటుంది పెట్టుకుందామంటే మీరు చెప్తే ఒకవేళ సాటర్డే కావాలి సార్ క్లాస్ అంటే నేను ప్రిపేర్ అవుతుంది దానికి అట్లాగే. ఓకేనా? సో ఇనీషియల్గా ముందు 1 day ముందు ఇంటిమేట్ చేసేస్తుండే ఒకవేళ సాటర్డేస్ ఏమైనా క్లాస్ కావాలి అనుకున్నప్పుడు. సో ఇవి ప్రాక్టీస్ చేయండి మీరు, ఈ మొత్తం ఈ స్ట్రక్చరు ప్లస్ మన HTML. ఇంకా ముందు కాస్త కాంప్లెక్సిటీ పెరుగుతూ పోతుంది ఇందులో. ఇది ఏంటంటే ఇనీషియల్గా మనకి పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత మనకి CSS యాడ్ అవుతుంటుంది, నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్స్ అవి చేసేటప్పుడు కొద్దిగా మీకు కాంప్లెక్సిటీ కాకపోతే అదేం పెద్ద కష్టమేం కాదు, మీకు ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పి ఈ దీంతో ఫాలో అవుతూ వీడియోస్ అవి మీకు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అడగండి. ఏమైనా ఈ ట్యాగ్స్లో కానీ లేక వీటిలో కానీ మీకు కానీ వినీష్ గారు మీరు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో హలో హలో, అదే ఇప్పుడు దాకా డౌట్స్ ఏం లేవండి. యాక్చువల్గా ఇది ప్రాక్టీస్ చేస్తాం మండే వరకు, అప్పుడు ఏమన్నా ఒకవేళ ఉంటే చేయండి. 2 days అంటే మీకు ఎప్పుడు టైం దొరికినా కొద్దిగా చేస్తూ ఉండండి, మీకు ఫాలో అప్ అయిపోతుంటారు అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను ఎదరెదర, మీరు అక్కడ మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజన్స్ రావచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్ అయిపోతుంటాయి మనకి. సరే సార్, అది డౌన్లోడ్ చేసుకున్నామండి. ఓకే, హలో హలో తన వాయిస్ కట్ అవుతున్నట్టుంది చెప్పండి ఏంటి అన్నారు? అది విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేసుకున్నాను.
ఓకే. రన్ చేశారా? ఈఎక్సీ అంటే ఇన్‌స్టాల్ చేశాను. చేసుకున్నారా మీ దాంట్లో? డౌన్‌లోడ్ అయ్యింది. డౌన్‌లోడ్ అయ్యాక ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారా? చేశాను. సోర్స్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం. కనిపించకూడంటూ ఉండదు. మీ స్క్రీన్ షేర్ చేస్తారా ఒకసారి? నేను స్టాప్ చేస్తున్నాను ఇన్ కేస్ ఏమైనా ఉంటే. ఒక్క నిమిషం అండి. ఇప్పుడే క్లోజ్ చేశాను, ఏదో వచ్చిందని. మేబీ అదే క్లోజ్ చేసి ఉంటాను. ఓకే. ఓకే. దాంట్లో మనం క్రియేట్ అది న్యూ ఫైల్లోకి వెళ్ళి స్టార్ట్ చేయడం అంతేనా అండి? న్యూ ఫైల్‌లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫైల్‌లోకి వెళ్ళి డాట్ HTML మీ ఫైల్ నేమ్ ఇప్పుడు నేను ఇండెక్స్ అని చెప్పి ఇచ్చాను. మీరు వేరే పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అక్కడ. కాకపోతే నేమింగ్ కన్వర్జేషన్ అన్నది దేనికైనా ఇమేజెస్‌కైనా, ఫైల్స్‌కైనా ఏంటంటే మనకి అవతల వాళ్ళకి ప్లస్ మనకి అర్థమయ్యే విధంగా ఉండాలి. రేపొద్దున మనమే వచ్చి వెతుక్కునే విధంగా ఉండకూడదు ఏదైనా సరే. ఓకే. బేసిక్‌గా ఏంటంటే మనము హోమ్ పేజ్ ఏదైనా సరే దాన్ని మనం index.html అని కాల్ చేసుకుంటుంటాం అన్నమాట. ఆ తర్వాత వచ్చే పేజెస్ మనకి నేమింగ్ అది అబౌట్ అయితే అబౌట్, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్, ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్ ఇట్లాగా దాంతోటి HTML ఉంటదన్నమాట. product.html, clients.html, services.html. ఆ పేజ్‌ని బట్టి మనం నేమ్ అట్లా ఇచ్చుకున్నాం అనుకోండి. సో, ఈ పేజ్ దీనికి సంబంధించింది పర్టిక్యులర్‌గా అని చెప్పి ఎవరికైనా ఈజీగా అర్థమవుతదన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు నేమింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కంపల్సరీ నేను index.html ఇచ్చాను. మీరు ఇండెక్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చుకోవచ్చు ఫస్ట్ పేజ్‌కి. ఆ తర్వాత పేజెస్‌కి మీరు లేదా home.html అని ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు అర్థమయ్యే విధంగా ఉంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకేనా? కాకపోతే మీరిప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకసారి బయటే ట్రై చేయండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇందాక ఇక్కడ చేసినప్పుడు CSS‌లో JS వచ్చి పడేది. సో, అది కాస్త ట్రిక్కీగా అనిపించింది. అందుకని చెప్పి నేనేం చేసుకున్నానంటే బయట ఎక్కడైతే నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫోల్డర్‌లోనే సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నా. CSS, ఇమేజెస్, మన JS ఫైల్స్ ఫోల్డర్స్. ఓకేనా? ఓకే. యాహ్! వచ్చింది సార్ అది. ఓకేనా? ఇప్పుడు వెల్కమ్ స్టార్ట్ న్యూ ఫైల్ అని ఉంది కదా! న్యూ ఫైల్‌లోకి వెళ్ళి మనం స్టార్ట్ చేయడమే. అంతే స్టార్ట్ చేయడమే మీరు. ఓకే అండి. సరే సార్. సో, నార్మల్‌గా .html ఇచ్చేస్తే మీకు కనిపించేస్తది. కాకపోతే ఈ స్ట్రక్చర్ యేసుకుంటే మీకు కంపల్సరీ ఇది ఉండాలి. ఈ స్ట్రక్చర్ లేకుండా మీకు ఫైల్ క్రియేట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు మీకు. లేకపోతే మీరు మళ్ళా అది ఫాలో అయిపోతున్నారనుకోండి కష్టమవుతుంది మళ్ళా. ఓకేనా? ఓకే అండి. ఓకే మ్యామ్. సో, మండే మళ్ళా చూద్దాం ఒకసారి. దీన్ని మీరు చూడండి ఎంతవరకైతే అంత ప్రాక్టీస్ చేయండి మాక్సిమమ్. యాహ్! ష్యూర్ సార్. సో, మండే ఇంకా కొన్ని ఫర్దర్ స్టెప్స్ చెప్పుకుందాం దీంట్లో HTMLలోనే. ఆ తర్వాత CSS అది కూడా స్టార్ట్ చేద్దాం టైం ఉంటే. లేదు అంటే నెక్స్ట్ డే నుంచి CSS కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సరే సార్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థాంక్స్. ఓకే అండి. థ్యాంక్ యూ. యాహ్! బాయ్ అండి. బాయ్ అండి.